హలో నమస్తే వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈ రోజు మన యంగ్ షెఫ్ లో ఒక యమ్మీయెస్ట్ అండ్ టేస్టీయెస్ట్ రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి వచ్చేస్తుంది కోమలి. సో లెట్స్ వెల్కమ్ కోమలి. హాయ్ కోమలి. హాయ్ స్వీటీ. ఎంత క్యూట్ గా ప్రిటీగా ఉన్నావురా నువ్వు. నీకు కోమలి కాకుండా ప్రిటీ అని పెడదాం. వద్దు, నాకు కోమలియే బాగుంది. అంటే ప్రిటీ బాగుంది కదా. లేదు, నా పేరే నాకు అందం. సరే ఓకే కోమలి. ఎక్కడ ఉంటావు? హైటెక్ సిటీ. అసలు నీకు కుకింగ్ వచ్చా? వచ్చు. అదేంటి ఒక్క నిమిషం ఇలా ఆలోచించింది. అంటే నేను మాత్రమే తినగలను, అలా వచ్చు. అరే నేను దాంట్లో ఉన్నారా ఇవాళ? నిన్ను నమ్ముకుని చాలా మంది ఆడియన్స్ ఉన్నారా. బాగా చేయాలి మరి. ఏ రెసిపీ చేయబోతున్నావు? సోయా చంక్స్ డ్రై. ఇవాళ రెసిపీ సోయా చంక్స్ డ్రైకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. సోయా చంక్స్ డ్రైకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సోయా చంక్స్, సోయా సాస్, ఉప్పు, మిరియాల పొడి, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, కార్న్ఫ్లోర్ వాటర్, నూనె, వెల్లుల్లి ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు, టొమాటో సాస్. సోయా చంక్స్ డ్రైకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? ఏం చేయాలి? ఫస్ట్ కళాయి పెట్టాలి. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేయాలి. కొంచెం హీట్ అవ్వాలి కదా. నువ్వు ఖాళీ టైంలో ఏం చేస్తుంటావు చెప్పు. మా ఇంట్లో వాళ్ళు చెప్పింది చేస్తా. ఎంత పద్ధతి. అంటే చదువుకోమంటే చదువుకుంటా, క్లీన్ చేయమంటే క్లీన్ చేస్తా. చదవమంటారు. నిజంగా నువ్వు చదువుతావా? నాకు నీ మీద డౌటే. చదువుతావా? 7 మంది ఏ ర్యాంక్ క్లాస్ లో? వద్దామండి. మరి అదే చదువుతుందంట. ఫస్ట్ బెంచ్ స్టూడెంట్, లాస్ట్ బెంచ్ స్టూడెంట్? మిడిల్. ఎందుకురా మధ్యలో? అటు కాదు ఇటు కాదు, మధ్యలో. నేను అంటే లాస్ట్ బెంచ్ ఉంటే ఎంజాయ్ చేయొచ్చు కదా. చదవలేం కదా. ఫస్ట్ బెంచ్లో అంటే ఎక్కువ చదివాలి, మధ్యలో అంటే సెట్ ఫ్యామిలీ. నైస్, బాగా తెలియదు. స్వీటీ, ఆయిల్ కొంచెం వేడెక్కింది. మరి తర్వాత ఏం చేద్దాం అంటావు? జింజర్ వేయాలి. అది జింజర్ కాదురా, గార్లిక్. నెక్స్ట్ స్ప్రింగ్ ఆనియన్స్, ఉడికించిన సోయా సాస్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎంతసేపు ఫ్రై చేసుకోవాలి? అలా ఆల్రెడీ ఉడికిపోయి కొంచెంసేపు చాలే. వా, ఏం చేస్తాం వంట అన్నట్టుంది. ఓకే, సో కాలేజ్కి రెగ్యులర్గా వెళ్తుంటావా? లేదక్క. ఎందుకలా? అంటే అప్పుడప్పుడు బంక్ కొడతాం. బంక్ కొట్టినప్పుడు ఏం చేస్తావు? మూవీకి వెళ్తాం, రిలీజ్ మూవీస్కి. 3 days వెళ్తాం, 3 days వెళ్ళాం. అంటే బయటికి రాము కానీ క్యాంటీన్లో, గ్రౌండ్లో టైం పాస్ చేస్తాం. కొన్ని డేస్ బంక్. ఆఫీస్ లాగా ఉంది. ఓ 2 days 3 days ఆఫీస్కి వెళ్ళి తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు అన్నట్టు బాగా ప్లాన్ చేసుకున్నారు రా ఫ్యూచర్ మీరు. కోడేనా అనేది? అవును. ఎంతమంది ఉన్నారండి అబ్బాయిలు క్లాస్లో? 150 స్ట్రెంత్. మేము అందులో 150 స్ట్రెంత్? 65 అబ్బాయిలు. ఒక్క క్లాస్లో 150 మెంబర్స్లో 65 అబ్బాయిలు ఉంటారా? డిగ్రీ కదా. అయినా 150 మెంబర్స్ని క్లాస్లో ఎట్లా కూర్చోబెడతారు? మా క్లాస్లో కూర్చోబెడతారు. ఒక బెంచ్లో ఎంతమంది కూర్చుంటారు? 4-5. ఓకే, సో అట్లయితే మంచి బాండింగ్ ఉంటుంది మీకు ఫ్రెండ్షిప్లో. అబ్బాయిలు అమ్మాయిలు కలిసి కూడా కూర్చోచ్చు. ఆనందం చేసావా? స్మైల్ వస్తుంది అలా. మీ క్లాస్లో ఎవరు బాగుంటారు చెప్పు? మా క్లాస్లోనా? సీనియర్స్ 3rd year అన్నయ్య బాగుంటాడు. అన్నయ్యలు అయితే బాగకూడదా? అంటే ఉండొచ్చు. క్యూట్ అన్నయ్య. మరి మీ క్లాస్లో? మా క్లాస్లో అన్న నాకు నార్త్ అబ్బాయి బాగుంటాడు, రోహన్. ఏమైనా చేస్తున్నావా ట్రైల్? లేదు, తనే ఇస్తున్నాడు. కొంచెం ఎంజాయ్ చేస్తున్నాడు దాన్ని. నాకు ఇప్పుడు ఆ స్టోరీ తెలుసుకోవాలని ఉంది. చెప్పు, ఎట్లా ట్రైల్ చేస్తున్నాడు? తనకి తెలుగు రాదు, నాకు హిందీ రాదు, ఇంగ్లీష్. సరిపోయింది. సో ఇద్దరు ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటారు. కొంచెం మంచిగా యూ బార్న్ బ్యూటీ ఆర్ గ్రోన్ అప్ బ్యూటీ అంటాడు. సినిమా డైలాగ్లు. నీ స్మైల్ బాగుంటుంది, క్యూట్ గా ఉంటావు. అండ్ యూ హ్యావ్ ఇంగ్లీష్లో చెప్తాను, తను చెప్పింది యూ హ్యావ్ కంటిన్యూ యువర్ స్మైల్ టిల్ ద ఎండ్ అని చెప్తాడు. అంటే జీవితాంతం ఆ స్మైల్తోనే ఉండు. మరి నాతో ఉంటే నీ స్మైల్ ఆటోమేటిక్గా అట్లనే ఉంటుంది అని నువ్వు చెప్తావా? తను చెప్తాడు. అబ్బా, మరి నీకేమనిపిస్తుంది? నేనా? ఓ బ్లష్ అయిపోతా. అయ్యా, తన ముందేనా? లేదు లేదు, అక్కడ ఏంటి ఏం మాట్లాడుతావు అంటాను.
మస్తు షేడ్స్ ఉండేరా నీలో. ఓకే ఓకే. మరి ఇద్దరు కలిసి ఎప్పుడైనా బయటకు వెళ్ళారా? లేదు లేదు. జనరేషన్ మారిపోయిందంటే ఏదో అనుకున్నా. ఇదా రెసిపీలోకి వెళ్దాం. ఓకే, ఇది ఫ్రై అయింది కదా, తర్వాత సో ఇప్పుడు కొంచెం సోయా సాస్, టమాటో సాస్ వేయాలి, కొంచెం ఉప్పు. ఒకసారి మిక్స్ చేసాయి. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్, క్యాప్సికమ్, కొంచెం బ్లాక్ పెప్పర్. ఓకే, ఒకసారి మిక్స్ చేసేసాయి. కొంచెం కార్న్ఫ్లోర్ వాటర్. ఫైనల్ మిక్స్. సో ఇది అయిపోయిందా? సో మరి స్టవ్ ఆఫ్ చేసేద్దామా? అండ్ అలాగే సర్వింగ్ బౌల్ కూడా తెచ్చేస్తా. కమ్ ఆన్, లెట్స్ సర్వ్. సో ఫైనలీ మా సుకుమారి కోమలి చేసిన సోయా చంక్స్ డ్రై రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. సోయా చంక్స్ డ్రైకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సోయా చంక్స్, సోయా సాస్, ఉప్పు, మిరియాల పొడి, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, కార్న్ఫ్లోర్ వాటర్, నూనె, వెల్లుల్లి ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు, టొమాటో సాస్. సోయా చంక్స్ డ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత అందులో వెల్లుల్లి ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు, ఉడికించిన సోయా చంక్స్ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అందులో సోయా సాస్, టొమాటో సాస్, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, మిరియాల పొడి, కార్న్ ఫ్లోర్ వాటర్ వేసి కలుపుకొని కుక్ చేసుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ సోయా చంక్స్ డ్రై రెడీ. సోయా చంక్స్ డ్రై కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇట్స్ టేస్టింగ్ టైం. టేస్ట్ చేసేద్దామా? ఎస్. సో లెట్స్ టేస్ట్ ఇట్. సూపర్ డెలిషియస్గా ఉంది. టేస్ట్ చాలా బాగుంది. సూపర్ యమ్మీగా ఉంది. స్పైస్ లెవెల్స్ అయితే సూపర్, ఎందుకంటే మిరియాల పొడి ఫుల్గా వేసావు కాబట్టి. ఈ వింటర్ సీజన్కి అలా స్పైసీ ఫుడ్ అండ్ వేడి వేడి ఫుడ్ తింటే బాగుంటుంది. అండ్ చాలా సింపుల్ అండ్ క్విక్. కాకపోతే కొంచెం సాల్ట్ తక్కువైనట్టు అనిపించింది, కాకపోతే మిగతాదంతా పర్ఫెక్ట్గా ఉంది. మరి లేట్ ఎందుకు, ఈ స్పెషల్ అండ్ సింపుల్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఒక యమ్మీ రెసిపీ నేర్పించినందుకు కొంచెం అల్లర్లు తగ్గించుకోవా ప్లీజ్, ఓకేనా? అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. బాయ్ బాయ్. చూసారు కదా కోమలి చేసిన సోయా చంక్స్ డ్రై ఎంత యమ్మీగా డెలిషియస్గా ఉందో. మరి లేట్ ఎందుకు, ఈ స్పెషల్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాటి ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.